సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ కోవా బన్ ఇష్యూ మీరు చూసే ఉంటారు. మేడారం జాతరలో చిరు వ్యాపారస్తులు ఎంతమంది ఉండారండి, ఆ రోడ్ల మీద బొమ్మలు అమ్ముకునే వాళ్ళు, చాలా స్వీట్స్, అక్కడ కూడా స్వీట్స్ అమ్ముతారు. చాలా మంది చూస్తుంటే స్వీట్స్ కూడా అమ్ముతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారా మ్యానుఫ్యాక్చర్ డేట్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, మీరు తిన్నాక మాకు ఇవ్వండి అని అడుగుతారా? అట్లా ఉండదు కదా. అండ్ ఇక్కడ హైదరాబాద్లో ఫేమస్ ఏరియాలో ఉన్న స్వీట్ హౌస్లకు వెళ్ళి లేకపోతే రెస్టారెంట్లకు వెళ్ళి వీళ్ళు వెళ్ళి ఆ కిచెన్ ఏరియా చూస్తారా వీళ్ళు, లేకపోతే ఆ స్వీట్ బాక్స్లో మొత్తం స్వీట్స్ అన్ని ఇలా లైన్గా ఉంటాయి కదా, అవి ఎప్పుడు చేశాయి, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయి అని చెప్పి వాళ్ళని అడుగుతారా? బాగా చదివిస్తే ఉన్నమతి పోయినట్టు టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ వీళ్ళ మతలు కూడా నాశనం అవుతున్నాయి. చిన్నప్పుడు నారింజ మిఠాయి కొనుక్కొని తిన్నారు కదా, దాని మీద ఏం ఎక్స్పైరీ రేట్ ఉందని కొన్నారమ్మా? నారింజ మిఠాయిలు ఇంత పెద్ద సీసాలో ఇంత పెద్ద సైజు ఉంటుంది, దాని మీద ప్రింట్ ఉండదు, ఏం ఉండదు. ఆ ప్యాకెట్ ఆయన ఎప్పుడు కోసాడో మనకు తెలియదు, ఎంతకాలమైనా అది అలాగే ఉంటుంది. అవునా? షుగర్ క్యాండీస్. నెక్స్ట్ ఇంకొక చిన్నప్పుడు ఇలా చేతి కట్టుకొని వాడు ఇలా పీకి ఇచ్చేవాడు, పింక్ కలర్ లో ఉంటది, దాన్ని ఏమంటారు అది నాకు తెలియదు. పీచు మిఠాయి, అది పీచు మిఠాయో ఏంటో నాకు కూడా తెలియదు. అది కూడా షుగర్ కోట్ క్యాండీ టైప్ ఇది. కాకపోతే అదేంటంటే ఇట్లా బ్యాండ్ లాగా వేసేసి అది ఇప్పుడు మనము ఈ కాటన్ క్యాండీని దగ్గర చేసి అది కూడా అలాగే అవుతుంది. మనము దాన్ని బూర్ మిఠాయి అంటాం. అవును, సరే. ఇట్లా కొన్ని ఉన్నాయిలే. ఇంకా చెప్పాలంటే బ్లాక్ కలర్ గులాబ్ జామ్ లాంటివి, ఇంకొన్ని ఒకటి కాదు రెండు కాదు మా బోల్డ్ అన్న ఐటమ్స్ ఇప్పటికీ చిరు వ్యాపారస్తులు చేసుకుంటూనే ఉన్నారు. అండ్ నువ్వు ద సో కాల్డ్ అని చెప్పి తినే వాటి మీదన్నా మీరు అనారోగ్యం పాలవుతారో లేదో మాకు తెలియదు, కానీ ఇవైతే నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ బాగానే ఉన్నారు, పెద్దగా ఏం లేదు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి అందుబాటు ధరల్లో ఉంటుంది, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొనించగలరు. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా ISO 9001 సర్టిఫికేషన్ వేసి ఆ పిల్లోడికి కొనిపించే స్తోమత లేని పేరెంట్స్ ఆ ₹2 ఆ పిల్లోడి ఏడుపుని ఓదారుస్తారు. నెక్స్ట్ ఎక్కడికో వెళ్ళి 150 పెట్టి డెలిషియస్ ఇడ్లీ తినేవాళ్ళు, ఆ స్తోమత లేని వాళ్ళు రోడ్డు మీద సైకిల్ బండి దగ్గరికి వెళ్ళి 5 ఇడ్లీలు ఇస్తాడు వాడు, బ్రహ్మాండంగా తినేస్తాడు. అంటే ఆకలితో చావడం కన్నా ఆకలి తినడం బెటరే కదా. ఇంకా దాంట్లో ఇంకా క్వాలిటీ వెతుకుతున్నారు. ఇక నేను ఇవన్నీ వదిలేసి డైరెక్ట్ కోవా బన్ దగ్గరికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సో కాల్డ్ ఎడ్డిమోహాలు ఎవరైతే ది జర్నలిస్ట్ అనుకున్నారో వాళ్ళని మనుషులు అనుకున్నారో నాకైతే ఎలాగో కనబడలా, గ్రహాంతర వాసులలాగా కూడా కనబడలా నాకైతే ఈ అడిగేవాళ్ళు. బికాజ్ ఈ తెలివితేటలు నేను చెప్తా. ఫస్ట్ బిజినెస్ మీకు మాట్లాడాలి అనుకుంటే ఒక బిజినెస్ వాడి దగ్గరికి వెళ్ళారు, మీకు బిజినెస్ అంటే ఏంటో అవగాహన ఉండాలి, వేసే క్వశ్చన్స్కి అథెంటిసిటీ ఉండాలి. ఏమన్నారంటే కేజీ పాలు ఎంత, ఆ పాలు మరగబెడితే వచ్చే ఇదెంత, వెన్నెంత, అదెంత, ఇదెంత, నీకు కోవా ఎంతకు వస్తుంది, నువ్వు ₹10 ఎలా ఇవ్వగలుగుతున్నావు, మేము పలానా చోటుకి వెళ్తే ఇంత కోవా మాకు అంత అవుతుంది. నవ్ ఐ విల్ టెల్ ద ఆన్సర్. డిమాండ్ అండ్ సప్లై అని ఉంటాయి ప్రతి బిజినెస్లోనూ. ఈ కోవా బండ్ల వ్యాపారం నేను చెప్పనా ఎలా చేస్తున్నారో, చాలా చోట్ల ఉంటాయి కదా, చాలా బండ్లు ఉంటాయి. మన ఇక్కడ చూసుకుంటే సెక్రటేరియట్ ముందు కూడా ఒక వ్యాన్ లో అమ్ముతూ ఉంటారు. అక్కడ కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నా, మనం మాట్లాడుకునేటప్పుడు కూడా సిటీ మొత్తంలో కనీసం ఒక 200 వ్యాన్లు ఏదో ఒక లొకేషన్లు ఉంటాయి. అందరికీ ఒకటే పాట, పాలకోవా తీసుకోవా. ఆ సినిమాలో రిలీజ్ అయినప్పుడన్నా ఆ పాట అంత ఫేమస్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అందరి నోళ్ళల్లో ఉంటుంది. ₹10 ఇస్తాడు వాడు, ఒక వాయిస్ పెట్టుకొని అంతటి చూసినా ఒకటే వాయిస్. ఇది వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే, నీకు ఆ రేటుకి ఎలా పడింది, బన్ ఎంతకు వచ్చింది, ఇది ఎంతకు వచ్చిందని ఇప్పుడు మాట్లాడొద్దమ్మా, వస్తుంది. ఇప్పుడు ఆవకాయ పచ్చడి నేను ఇంతే తయారు చేస్తే రేట్ ఎక్కువ ఉంటుంది, అదే రామోజీరావు ఎందుకు ₹100 ఇవ్వగలడు అంటే ఆయన వాస్ట్ ప్రొడక్షన్. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఇళ్లలోకి వచ్చే వాళ్ళు కూడా నీ ముందు కూర్చోబెట్టి పల్లీలు వేసి నీతోనే నూనె తయారు చేయించి నీకు ఇస్తున్నారు. మన ఇంట్లో నూనె తయారు చేసుకున్న మిషన్లు, నువ్వు ఈ మిషన్ అమ్ముకో, బయట ఉండే రిఫైన్ ఆయిల్ నెగిటివ్ చేయకూడదు. కేజీ పల్లీలే మనకి ఇంతకు వస్తే, నూనె ఇంతకు వస్తే, లీటర్ పల్లి నూనె ₹100 ఎలా ఇస్తున్నారని నువ్వు క్వశ్చన్ వేస్తున్నావు. ఇది వాస్ట్ ప్రొడక్షన్ అంటే నీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్తా, మళ్ళీ విను. ఈ కోవా బన్నోడి వ్యాపారం చెప్తే ఇవన్నీ అర్థమవుతాయి. అప్పట్లో మనకి డైరీలు ఉండేవి, మన బ్రెడ్ డైరీలు. 90s చాలా మంది బ్రెడ్లు తినేవాళ్ళు. హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్ ఈ మధ్య కాలంలో ఇడ్లీ తినండి పర్లేదు అంటున్నాడు, కానీ ఒకప్పుడు బ్రెడ్ తప్ప ఏమీ తిననిచ్చేవాళ్ళు కాదు. అలా బ్రెడ్ డైలీ లైఫ్లో బాగా అలవాటు అయిపోయింది. ఎందుకో ఈ మధ్య తగ్గింది కదా, మైదా పిండి అని చెప్పేసి
ఎందుకు తగ్గినా కూడా మిల్క్ బ్రెడ్స్ కూడా ఉన్నాయి, మంచి మంచి బ్రెడ్స్ ఉన్నాయి, ఇప్పటికీ బాగా తయారు చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఎందుకో నన్ను అడిగితే 100లో 90% బ్రెడ్ వినియోగము మన కళ్ళ ముందే 10% తగ్గింది. మ్యాక్సిమం ఎవరు కొనట్ల. సూపర్ మార్కెట్లో కూడా అదొక సపరేట్ ర్యాక్లో ఏదో వింత వస్తువులా ఉంటుంది అక్కడ. అట్లా అయిపోయింది. అయ్యో ఏంటి బ్రెడ్కి ఇంత గతి పట్టింది అనుకున్నాం. ఇంకా దాంట్లోనూ మళ్ళీ హోల్ వీట్ బ్రెడ్ అని, ఇంకా ఆ బ్రెడ్లు ఈ బ్రెడ్లు రకరకాల బ్రెడ్లు అనేసరికి నార్మల్ బ్రెడ్ ఇంకా అవుట్. ఈ నార్మల్ బ్రెడ్ తయారు చేసే ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మూసుకుపోయాయి. నువ్వు అల్యూమినియం ఫ్యాక్టరీ తెలుసా నీకు? రామోజీరావు చిచి మన రాజమౌళి ఎక్కువ ఫైట్లు చేస్తాడు. షూటింగ్ లొకేషన్కి బాగా పనికొచ్చిందిలే, కానీ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా షూటింగ్ లొకేషన్ తప్ప దేనికి పనికి రావట్లా. అట్లాంటిది ఫ్యాక్టరీని అమ్మినా ఎవడు కొండు, ఎంతో కొంతకు అమ్ముకోవాలి. బ్రెడ్ ఫ్యాక్టరీ బాగానే, మిషన్లు బాగానే పనిచేస్తున్నాయి, కానీ బయట నాకు మార్కెట్ లేదు, తయారు చేసి వేస్ట్ కదా అని చెప్పి తక్కువలో సెకండ్ హ్యాండ్లో ఈ బన్ వాళ్ళు ఏం చేశారంటే అది కొనుక్కున్నారు. వీడి తెలివితేటలు చూడు. ఆ బ్రెడ్ ఫ్యాక్టరీని కొని ఎట్ ఏ టైము ఇన్ని బన్నులు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఓన్లీ బన్స్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఒక 20-50 బండ్లు పెట్టేసి అందరికి ఇచ్చేసి కోవా బన్ తయారు చేసి వాస్ట్ ప్రొడక్షన్ ఒక్కసారి చేస్తున్నాడు. సో ఈయనకి తక్కువకి వచ్చింది. ఇంతే, వెరీ సింపుల్ ఫండ్. ఎక్కడ చూసినా సరే ఇవి ఉంటాయి. ప్రతి ఒక్కడు అటు ఇటు వెళ్ళేవాడు ఊరికే 10 రూపాయలు ఏం పోయిందిలే అని ఒకసారి తిందామని తినేస్తాడు. ఆసేపు వరకు అయితే హ్యాపీగానే ఫీల్ అయ్యి, తిన్నవాడు ఎవడు కూడా నాకు తెలిసి అదేంటి గాంధీ హాస్పిటల్లోనో ఉస్మానియాలో జాయిన్ అయింది నేను చూడలేదు, నిమ్స్లో ఆపరేషన్ అయిన వాళ్ళని చూడలేదు, ఇది తిని అప్పటికప్పుడు ఇలా కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళని కూడా నేను చూడలేదు. ఆనందంగా నవ్వుకుంటూ వెళ్ళిన వాళ్ళే నేను చూసాను. ఇట్లాంటి చిరు వ్యాపారులకు సంబంధించిన బోల్డన్ని ఫుడ్స్ రోడ్ల మీద ఉన్నాయి, చిన్న చిన్నవి. మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవడు అడుగుతున్నాడమ్మా ఎక్స్పైరీ డేట్? సమోసా కొనుక్కుంటాం, ఎలా తింటాం. వాట్ అబౌట్ పానీపూరి? అదే అంటున్నామా, ఎవడు అడిగాడు ఎక్స్పైరీ డేట్? అది అసలు ఏ నీళ్ళతో చేస్తారని ఎప్పుడన్నా ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? నోబడి. అంటే మనకు తెలివితేటలు ఎక్కువయ్యాయి అనుకుంటారో లేకపోతే ఇంకేంటో తెలియదు, కానీ వాళ్ళ వ్యాపారాన్ని నష్టం చేస్తే నీకు వచ్చింది ఏంటి? మహా అయితే అంటే వాళ్ళకి డౌట్ ఎక్కడ వచ్చిందంటే కవర్లో అంట బన్ ఉంటుంది కదా, కొంచెం మాయిస్ట్ అంటే వాటర్ వేపర్ లాగా ఉంటుంది కదా చుక్క, మీరు గట్టిగా టైట్ చేసేసి కొద్దిసేపు ఒక రోజు ఉంచినా కూడా నీకు వాటర్ ఫామ్ అవుతుంది ఏ కవర్లో అయినా. అది తెలీదా? రోజు మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత వాటర్ ఉంటుంది, లేకపోతే మీరు ఒక రోజు ఇట్లా టై చేసేసి కవర్ అట్లా బయట పెట్టినా కూడా అందులోకి వాటర్ వచ్చేస్తుంది. ఈవెన్ బ్రెడ్ కూడా మాయిశ్చర్ని పీల్చుకునే గుణం ఉంది. బ్రెడ్ని ఎలా వాడతారంటే, ఇప్పుడు నీ కుకీస్ కొంటావు కదా, ఉస్మానియా బిస్కెట్ లాంటి చందమామ బిస్కెట్ కుకీస్ తొందరగా మెత్తపడతాయి కదా, మెత్తపడకుండా ఉండాలంటే ఒక బ్రెడ్ ముక్కేయాలి దాంట్లో. అలా మాయిశ్చర్ తీసుకొని ఎప్పటికీ గట్టిగా క్రిస్పీగా ఉంచుతాయి. అట్లా కూడా పనికి వస్తుంది. అయినా ఏదో ఒకటి, ఇప్పుడు మనం చిట్కాలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. బేసిక్గా ఏం చెప్తున్నానంటే, ఒకటి దగ్గరికి వెళ్ళి వాడు వ్యాపారం నాశనం చేసేటప్పుడు వాడు నీ మీద కేసు వేస్తే పరువు నష్టం దావా నువ్వు కట్టుకోలేవు. అంత ఉత్సాహం చూపించి ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. నువ్వు తినే ప్రతి కూరగాయ మలినమే, నువ్వు తినే ప్రతి పండు మలినమే, ఏది ప్యూర్ కాదు. మొత్తం ఫర్టిలైజర్స్ తోనే ఉంది, పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ తోనే ఉంది. మళ్ళీ అదే నీకు నేను ఆర్గానిక్కే ఇచ్చాను అనుకో, అమ్మో అంతా, మళ్ళీ నువ్వే దగ్గరికి రావు. ఆర్గానిక్ అసలు ముట్టుకోగలరు. ఆర్గానిక్ ఇస్తేనేమో రేట్ ఎక్కువ అంటావు, తక్కువ రేటు ఇస్తేనేమో అసలు ఎట్లు ఇవ్వగలుగుతున్నావు అంటావు. మీరు మాత్రం తినే దరిద్రాలన్నీ తింటారు. ఇప్పుడు అడిగిన వాళ్ళందరూ కొవ్వ పండ్లు తినే ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు. వాడిని పాడు చేయడానికి మాత్రం వీళ్ళు రెడీగా ఉంటారు. ఇది చాలా తప్పు. అండ్ ఇంకొకటి, మా రోడ్ పక్కన కుమారి యాంటీ టైప్ సెటప్స్ ఎన్ని ఉన్నాయి, ఏ లైసెన్స్ తీసుకొని అమ్ముతున్నారు? 100 రకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. చిరు వ్యాపారస్తులు హోమ్ ఫుడ్ ఇంట్లో వండి తెస్తారని తింటున్నాం మనం కూడా. ఇట్లా లైసెన్స్ ఉంటేనే తినాలి అనే ఒక గట్టి రూల్ పాస్ అయితే, నన్ను అడిగితే ప్రపంచంలో ఎవడు కూడా ఏమీ తిండు అండ్ ఎవడు కూడా ఏమి అమ్ముకోలు కూడా లేడు. అట్లా ఉంటది. రైట్ అండి. అంటే వీళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటే మంచిది అంటారు? 100%. ఇప్పుడు ఆ కోవా బండలు కావాలంటే నేనే రెచ్చగొట్టడం కూడా అవసరం లేదు. వాళ్ళ తరఫున వకాలతో పుచ్చుకునే సరే కేసు వేయాలి. ఇంకొకటి క్వశ్చన్ చేయదు, ఎందుకంటే ఈ వీడియో పాస్ అయిన కొద్దీ ఇంతకుముందు ఇప్పుడు ఒక అమీర్పేట్ సెంటర్లో కోవా బన్ ఉంటే రోజుకు వాడికి 1000 అమ్ముడు పోయాయి అనుకో, ఇప్పుడు 100కు పడిపోయింది. అది వాడి వ్యాపారాన్ని కూల్చే ఇది వీళ్ళకి లేదు కదా, తప్పది. సో వీళ్ళే మళ్ళీ వాడిని ప్రమోట్ చేయాలన్నా చేయాలి, లేకపోతే సారీ అన్న చెప్పుకోవాలి. ఇక్కడ నేను అనేది ఒకటే, ఇన్ కేస్ వాడు నిజంగా
పాయిజనస్ ఫుడ్ అమ్ముతున్నట్టయితే నీ దగ్గర ప్రూఫ్ ఉంటే యూ క్వశ్చన్ దెమ్. మా వాడు ఏమి అదేంటి పాము విషం తేలు విషం కలిపి నీకు ఇవ్వట్ల తిను 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 అని అర్థమైందా? నేను అదే అంటున్నా, అట్లా ఏదో చిన్న లేనప్పుడు వ్యాపారం. ఎందుకు ఇదంతా ఇంతెందుకు రచ్చ చేస్తున్నారు? సరే ఎక్కడికి ఇప్పుడు వెళ్ళి- అదే పేర్లు ఎందుకులే కానీ వ్యాపారం పేర్లు నేను చెడగొట్టను. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద ఎత్తుగా ఓపెన్ అయినటువంటి కేఫుల్లోకి వెళ్ళి ఒక బన్ మస్కా టీ తాగి రండమ్మా, అమ్మా 1000 రూపాయలు 1000 రూపాయలు. అప్పుడు నీకు ప్యూర్ క్వాలిటీయా? అప్పుడు తడిసిపోద్దిగా. అప్పుడు దానికి అసలు అడుగుతారా ఈ పన్ను ఫస్ట్ ఇవన్నీ ఇచ్చే ముందు దాని ఎక్స్పైరీ డేట్ చెప్పు. అప్పుడేం అడుగుతారు తెలుసా? నీకు పిండి ఇంతకొచ్చింది, పాలు ఇంతకొచ్చాయి, ఎందుకు ఇంత రేటు పెట్టావని అప్పుడు అక్కడ అడుగుతారు. ఇక్కడేమో అది అంతుంటే మీద తక్కువకి ఎందుకు ఇస్తావని అడుగుతారు. వీళ్ళు ఎప్పుడు ఇంతే, బతకలేరు, చావలేరు, తినలేరు, ఏమీ చేయలేరు. కానీ వైరల్ న్యూస్ మాత్రం బాగా వైరల్ చేయగలరు.